మీరు ఎవరైతే రద్దు చేసిన పీఠానికి సంబంధించిన వాళ్ళు ఒప్పుకుంటే మీరు ఏ విధంగా దాన్ని రాజకీయ రాద్ధాంతం చేస్తున్నో చూడాల్సిన అవసరం ఉంది. ఇది దీంట్లో ఇంకేమైనా హరీష్ రావుకి ఏమైనా రాజకీయనో ఆర్థిక స్వార్థం ఏమైనా దాగి ఉండనా, లేకపోతే హరీష్ రావు కేటాయించేది ఉండనా శారదా పీఠానికి రద్దు చేసినందుకు? అదేనా ఆయన బాధ? ఇంకెన్ని వేల ఎకరాలు దోచుకుంటారు మీరు? ఎన్ని వేల ఎకరాలు దోచుకుంటే మీ భూదాహం తీరుతుంది? సిద్దిపేట నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు బినామీ పేర్లతో మొదలు పెడితే, కంపెనీల వాటా నుంచి మొదలు పెడితే, భూదాన భూముల నుంచి మొదలు పెడితే, అసైన్డ్ భూముల నుంచి మొదలు పెడితే, మీరు అభివృద్ధి పేరు మీద చేసిన విధ్వంసం ప్రతి దగ్గర కనపడుతుంది. అది కాళేశ్వరం ప్రాజెక్టులో కావచ్చు, నిమ్స్లో కావచ్చు, లేదంటే ముచ్చర్లకు సంబంధించిన భూముల ఎక్విజిషన్లో కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ చేసేది మేము ల్యాండ్ను మళ్ళీ ప్రజలకు వినియోగించే విధంగా మేము చేస్తున్నాం. ఈరోజు ఖమ్మంలో జరిగిన సంఘటన కూడా దానికి సంబంధించి నిజాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడితే మంచిది. అక్కడ పేదలకు కానీ బడుగులకు కానీ ఎలాంటి నష్టం వాటిల్లేటట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెయ్యదు. అలా చేయాల్సి వస్తే పేదల కోసం ఇండ్లు ఎందుకు కట్టిస్తున్నాము, పేదల కోసం సన్నబియ్యం ఎందుకు ఇస్తున్నాము, పేదల కోసం రేషన్ కార్డులు ఎందుకు ఇస్తున్నాము, పేదల కోసం గ్యాస్ బండ్ ఎందుకు ఇస్తున్నాము, పేదల కోసం ఇలా ఉచిత కరెంట్ ఎందుకు ఇస్తున్నాము? పేద ప్రజల కోసం చేసే ప్రభుత్వాన్ని 1-2 సంఘటనలతో అబాస్పాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నాం. అక్కడ ప్రతి పేదవానికి న్యాయం జరిగేలా చేస్తామని తుమ్మల గారు కూడా నేను చెప్పిన పరిస్థితి ఉన్నది. ఇటువైపు ఇక్కడ దీన్ని రద్దు చేస్తే, ప్రజల భూమిని ప్రజలకు వచ్చేటట్టుగా చేస్తే ఈయనకు ఒళ్ళు మండుతుంది. ఎందుకోసం? కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది, అతి ముఖ్యమైనది ఏంటంటే, భూమి కాడికి పోయేసరికి ఒకటేసారి వీళ్ళకి మొత్తం శివాలుగే కాడికి వస్తున్నారు. ఏందో నాకు అర్థం కావట్లేదు. మొన్ననే చెప్పినాం కదా, మహాత్మా గాంధీ విగ్రహం పెట్టేది ఆ వాటర్ బాడీలో ఉన్న భూమి దగ్గర కాదు, ప్రత్యేకంగా టూరిజానికి సంబంధించిన భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఉంది. వాటర్ బాడీలో ఉన్న వాటిని 11,000 కుటుంబాలను కన్విన్స్ చేసి ఒప్పించి చేసే ప్రయత్నం